రాంపాట్లో నిర్మించిన నేను కూడా రాజకీయాల్లోకి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమసమాజ స్థాపన ఆయన ఆశయం ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచ సేవా మాతృమూర్తి మదర్ తెరీసా ఆ స్ఫూర్తితోటే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అందుకే ఆ రోజు కూడా నేను 2014లో ఎమ్మెల్యే మొదటిసారిగా అయినప్పుడు ఆ రోజు కూడా ఎక్కడ ఏ దళిత పేటకి వెళ్ళినా ఏ దళిత వాడికి వెళ్ళినా ఇంకా రోడ్స్ డ్రైన్స్ లేకపోతే ఇటువంటి కమ్యూనిటీ హాల్స్ రేషన్ కార్డులు పెన్షన్లు ఇట్లా లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని నేను కూడా క్లియర్గా చూడడం జరిగింది. ఆఖరికి 100కి 100% దళితులు ఉన్నటువంటి చందపర్రు బల్లిపాడు గరువు ఆరిపేట ఇటువంటి గ్రామాలు 100కి 100%. అయినా కూడా గ్రామాలు ఇంత వెనుకబడి ఉండటం కూడా నాకు చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటుతున్నా కూడా మరి ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి రాజకీయ పార్టీ వేదిక మీద మైక్ పట్టుకుని దళితుల్ని ఉద్ధరిస్తాం, సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఆచరణలో సాధ్యం కావడం లేదనే విషయాన్ని ఆ రోజు కూడా గుర్తుపెట్టుకుని అవకాశం ఉన్నంత వరకు మళ్ళీ ఆ దళిత వాళ్ళని దళిత గ్రామాలని దళిత వారిని అభివృద్ధి చేస్తూ దానికి ఉదాహరణే మన పాలకొల్లు టౌను పాలకొల్లు పట్టణంలో ఆ రోజు 45 కోట్ల రూపాయలు ఓన్లీ దళిత వార్డులకి మరి ఎస్సీ సప్లైన్లో తెచ్చి అంటే 10వ వార్డు 11వ వార్డు 16వ వార్డు 18వ వార్డు 21వ వార్డు 27వ వార్డు 31వ వార్డు ఒక్కొక్క వార్డుకి 5 నుంచి 10 కోట్ల రూపాయలు పెట్టాం ఒక్కొక్క వార్డుకి. దానితో ఆ వార్డులే రూపురేఖలే మార్చేసాం ఒక దళిత వార్డుని. అంటే అదేవిధంగా ఏదైతే రూరల్ ఏరియాస్లో కూడా ఎస్సీ సప్లైన్ నిధులు అక్కడ కూడా మరి దగ్గర 140 కోట్ల రూపాయల దాకా తీసుకొచ్చి అంటే ఈ రకంగా ఆ దళితుల అభివృద్ధికి సంక్షేమానికి అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రయారిటీ ఇచ్చి పనిచేస్తూ ఈరోజు మరి చేగుండి హరిరామజోగే గారు అదే బాణీలో మరి ఆయనకి ఈరోజు అధికారంలో లేకపోయినా ఆయనకు ఉన్నటువంటి పరిచయాలతోటి ఆయన ఏదైతే గతంలో చేసినటువంటి పదవులతో ఉన్నటువంటి అనుభవంతో అది రఘురామకృష్ణరాజు గారిని ఈ ప్రాంతంలో ఒక కమ్యూనిటీ కావాలి, ఇక్కడ అవసరం ఉంది, నీడ్ ఉంది అని గుర్తించి మరి ఆయనతో 10 లక్షల రూపాయల గ్రాంట్ తీసుకోవడం కాకుండా దానికి ఇంకా కొంత బ్యాలెన్స్ పనులు ఆగిపోతే అవి తమ సొంత జేబులోంచి కూడా ఖర్చు పెట్టి ఈరోజు ఈ యొక్క దళిత ఓడలో ఈవేళ ఈ యొక్క మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ని ఈవేళ ప్రారంభించుతున్నందుకు అవకాశం నాకు కల్పించినందుకు జోగే గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఇదే ప్రాంతంలో మరి భారతి గారు పేరున ఎందుకంటే ఆయన సతీమణి మాకు కూడా మంచి బాగా పరిచయం, ఆమె పేరును కూడా ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆ పేరు మీద ఆ ట్రస్ట్ పేరు మీద పేదలకి వైద్యం కూడా అందించాలని ఉద్దేశంతో ఇవాళ ఉచిత మరి వైద్యం శిబిరాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం కూడా చాలా సంతోషం. మరి ఈరోజు కూడా ఆ యొక్క కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఇంకా ఏదైతే కొద్దిగా బ్యాలెన్స్ పనులు ఏవైతే మరి ఈరోజు చెప్పడం జరిగిందో అంటే ఏదైతే ఇక్కడ డోర్స్ లేకపోతే ఇంకా ఇతరత్ర ఈ టాయిలెట్స్ కానీ ఇంకా ఇతరితర ఏదైతే సౌకర్యాలు చెప్పడం జరిగిందో మరి అవి కూడా పంచాయతీరాజు మరి ఎస్టిమేషన్స్ వేసి అవి కూడా మనం పెట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా మరి తొందరలోనే ఆ నిధులు కూడా శాంక్షన్ చేసి ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా.